ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఏఎంఆర్ అపార్డ్ దూరదర్శన్ సప్తగిరి సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రామ వికాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గ్రామ వికాసం కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అనే చర్చ సాగుతుంది. మరి ఆ చర్చలో పాల్గొనడానికి జి జైపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, ఏఎంఆర్ అపార్డ్ సలహాదారులు. నమస్తే అండి జైపాల్ రెడ్డి గారు. అలాగే పొంగలిపాక గ్రామం విశాఖ జిల్లా నుండి భారత్ నిర్మాణ్ వాలంటీర్ సత్యనారాయణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సో జైపాల్ రెడ్డి గారు, చాలాసార్లు అంటే ప్రేక్షకులు అడగడం కానివ్వండి, భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఎలా జాయిన్ అవ్వాలి అని కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు తెలిసిందే. కానీ చాలామంది ప్రేక్షకులకు తెలియంది ఏంటంటే వాళ్ళ గ్రామాన్ని పునర్నిర్మించుకోవడం కోసం ఫస్ట్ భారత్ నిర్మాణ్ వాలంటీర్గా జాయిన్ అవ్వాలి, చేరాలి అనుకుంటే ఏం చేయాలో చెప్పండి. చూడండి అమ్మా, గతంలో కూడా మన ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా వివరంగా కూడా ఎట్లా నమోదు కావాలా ఈ వాలంటీర్స్ గ్రామ స్థాయిలో అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రతి గ్రామానికి సంబంధించి ఒక మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు మండల్ లెవెల్లో. ఆ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ను సంప్రదించవచ్చును ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి జిల్లా కూడా ఒకరు ఇద్దరు మా అపార్డ్ తరఫు నుంచి జిల్లా శిక్షణ మేనేజర్లు ప్రతి జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటారు. వారిని సంప్రదించి కూడా మరి వారి గ్రామానికి సంబంధించి వివరాలు అందజేసి మరి ఎంతమంది వాలంటీర్లు అక్కడ కనీసం 10 నుంచి 15 మంది అంతకంటే పైన ఉండొచ్చు. అటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు స్వచ్ఛందంగా నమోదు చేసుకునే పరిస్థితి ఉంటే వారికి మరి జిల్లా శిక్షణ అధికారికి కానీ, సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కానీ, లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ మరి ఈ విషయాన్ని తెలియజేసి వారు నమోదయ్యే అవకాశం ఉందండి. ఓకేనండి. సత్యనారాయణ గారు, మీ గ్రామం అంటేనే పొగాకు రహిత గ్రామం అని పేరుందండి. సో దీనికి సంబంధించి అవార్డులు కూడా అందుకున్నారు. సో మీ ముందు ఉన్నటువంటి అవార్డు గురించి ఫస్ట్ చెప్పండి. మా గ్రామం విశాఖపట్నం జిల్లా పొంగలపాక గ్రామం. అది గ్రామంలో శుభ్రం అవార్డు 2007-2008 సంవత్సరాలు సాధించాం మేము. పచ్చదనం పరిశుభ్రత విషయంలో మేము అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని పారిశుద్ధ్యం విషయంలో ఒక పద్ధతిగా నడిపించుకుంటూ వెళ్తుంటే గ్రామంలో ఉన్న యువకులు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఇది ఒక ఫ్యాషన్లా తయారైపోయి మత్తు పదార్థాలు, కైని, గుట్కా, పాన్ పరాగ్ నవలడం, విపరీతంగా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం విషయంలో చాలా ఎక్కువైపోతుంది. ఈ విషయంలో మేము పారిశుద్ధ్యం విషయంలో ఎంత చక్కగా చేసినా సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద పోగులు కైని ప్యాకెట్లు వేసేయటం, తెల్లారేసరికి కైని ఉమ్ములు వేసేయటం నానా చండాలంగా తయారయ్యింది. ఈ విషయంలో ఆరోగ్యం విషయంలో మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గ్రామంలో చాలామంది త్రాగుడికి బానిస అయిపోయి మత్తు పదార్థాలు అలవాటు అయిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం వల్ల మేము కైని, గుట్కాలని, పాన్ పరాగులని అన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. ఈ విషయంలో మాకు పిహెచ్ఎఫ్ఐ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి స్టెప్స్ ప్రోగ్రాంలో మాకు నేచర్ ఎన్జిఓ ఒకటి మాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు బ్యానర్స్ ఇవ్వటం అయితేనేమి, ప్రతి వారానికి ఒకసారి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం, మోటివేషన్ క్యాంప్స్ డ్వాక్రా సంఘాల వాళ్ళతోటి, మహిళా తర్వాత రైతు మిత్ర గ్రూపులు, తాపీ మేస్త్రుల సంఘం, యువజన సంఘాలు, ఇలా గ్రామాన్ని అంతా కూడా చేసేసి డ్వాక్రా సంఘాలతో ఒక వారం మీటింగ్ పెడితే నెక్స్ట్ 2-3 రోజుల్లో మళ్ళీ యువజన సంఘాలు, మరో 2 రోజుల్లో మళ్ళీ తాపీ మేస్త్రుల సంఘం, 2 రోజుల్లో రైతులతో, ఇలా వారంలో 2-3 రోజులు గ్యాప్ ఇస్తూ అందరూ అవగాహన కల్పించి కైని, గుట్కాలు, మత్తు పదార్థాలు నిషేధించడంలో మేము ముందంజ చేసాం. ఈ విషయంలో మాకు నేచర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసి ఓకే అండి. జైపాల్ రెడ్డి గారు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అమలులో భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చేసిన సేవ గురించి చెప్పండి. చూడండి, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం MGNRGS యాక్ట్ ప్రకారము
మరి ఇది ఒక ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అండి ఇది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఈ కార్యక్రమం కింద ఈ రోజు కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. 2006 సంవత్సరంలో ఈ కార్యక్రమం మొదలైందండి. మరి ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి అపార్డ్ సంస్థ అయితేనేమి, అటు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలు అయితేనేమి, జిల్లా స్థాయిలోనండి, మండల స్థాయిలోనండి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అయినా కూడా మరి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ప్రోగ్రాం అమలు చేసే విషయంలో, ఈ పథకం అమలు చేసే విషయంలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వీటిని అధిగమిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపు, అట్లాగే ప్రజల భాగస్వామ్యంతో పనుల గుర్తింపు గ్రామసభ ద్వారా అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం అండి. ఇది ప్రజా భాగస్వామ్యం లేని కారణంగా గుర్తించే పనులు, చేపట్టే పనులు కూడా కొన్ని నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనకు విమర్శలు వస్తూ ఉన్నాయి. అటువంటి దాన్ని నివారించాలంటే ప్రజా భాగస్వామ్యం అనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయము. ఇక్కడ ప్రజలను గ్రామసభకు మరి ఏదైతే ఈ ప్రణాళిక రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో వాళ్ళు ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను వివరించి అటు కూలీలనండి, ఇటు లబ్ధిదారులనండి, రైతులనండి అందరినీ కలిపి వార్డు సభలు ఏర్పాటు చేయడము, అట్లాగే గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక రకమైనటువంటి అవగాహనను, పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందండి. అట్లా మేము అపార్డ్ సంస్థ నుంచి కరీంనగర్ జిల్లా రామచంద్రాపూర్ గ్రామంలో అయితేనేమి, అట్లాగే ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో అయితేనేమి, మరి చిత్తూరు జిల్లా కోటాల గ్రామంలో అయితేనేమి, ఇటువంటి గ్రామాల్లో మేము మా కార్యకర్తలు మేము కూడా వెళ్ళి అక్కడ మరి గ్రామసభ ఏర్పాటు ఎట్లా చేయాలా, పనుల గుర్తింపు ప్రజల భాగస్వామ్యంతో ఎట్లా తయారు చేయాలని ఒకటి ప్రాక్టికల్గా మేము తయారు చేయడం జరిగింది. అక్కడ మంచి అనూహ్యమైన ఫలితాలు, ఇది గౌరవ మంత్రి గారు మాణిక్య వరప్రసాద్ వారి నోటీసు కూడా తీసుకుపోవడం జరిగిందండి. కరెక్ట్గా ప్రణాళిక రూపకల్పన ప్రజా భాగస్వామ్యంతో చేస్తే మరి పనుల గుర్తింపు అనేది చాలా బాగుంటుందండి. ఇది మేము పర్సనల్గా మేము చేసిన కార్యక్రమం అండి ఇది. ఓకేనండి సార్, మీ గ్రామంలో మీరు ఇంత బాగా పరిశుద్ధ్యం కానివ్వండి, అలాగే పొగాకు రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేశారు కదండి. ఇవన్నీ చేయడానికి మీకు ఏఎంఆర్ అపార్డ్ ఏదైతే శిక్షణనిచ్చిందో అది ఎంతవరకు ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో ఈ పారిశుద్ధ్యం విషయం చేసిన కైని గుట్కాలు, పాన్ పరాగ్ విషయంలో నిషేధిద్దాం, ఏదేమైనా సరే గ్రామం నుంచి తరిమేద్దాం అన్న ఆలోచన ఉన్నా చేయలేకపోయేవారు. ఇప్పుడు ఏఎంఆర్ అపార్డ్ ద్వారా శిక్షణ పొందిన తర్వాత మా గ్రామం నుంచి 40 మంది వాలంటీర్లు శిక్షణ పొందిన తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడి, గ్రామ పెద్దలు, డ్వాక్రా సంఘాలు, రైతు మిత్రుల సంఘాలు అందరం కలిసి కూర్చొని మాట్లాడి ఈ కైని గుట్కాల వల్ల, మందు వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇంత ఆరోగ్యం పాడవుతుంది, ఇది వాడడం వల్ల ఏముందంటే ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ చర్చించి అపార్డ్ ద్వారా శిక్షణ పొందిన తర్వాత మనకు అపార్డ్ వాళ్ళు మన వెనక ఉన్నారు, ఏదైనా సరే ఆ ప్రభుత్వ అధికారుల ద్వారా మనం ఏదైనా సాధించుకోవచ్చు అన్న ఉద్దేశంతో గ్రామం మొత్తం అందరూ కూడా ఒక మాట అనుకుని ఆఫ్ చేయించడం జరిగింది. ఈ విషయంలో అపార్డ్ వారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఓకేనండి, యాక్చువల్గా ఇప్పుడు మనతో పాటు జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే కమిషనర్ గారు కూడా జాయిన్ అవుతారు, చంద్రమౌళి గారు ఐఏఎస్ ఆఫీసర్. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి లైవ్లో కాల్ చేయడానికి, అలాగే మనతో కాలర్స్ కూడా మాట్లాడతారండి. మీ ఎక్స్పీరియన్సెస్ని అలాగే జయపాల్ రెడ్డి గారి సలహాలని కూడా అందుకోవడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు కాల్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ ఏంటంటే 2703-1431, 2703-1432, 2703-1433 ఈ నెంబర్లకు కాల్ చేసి గ్రామ వికాసం కార్యక్రమంలో ఎస్పెషలీ ఏఎంఆర్ అపార్డ్ గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఎందుకు అనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోండి. అలాగే ఇందులో జాయిన్ అవ్వడం ఎలా అనేది కూడా తెలుసుకుంటారు. ముందుగా ఈరోజు సార్ని ఇంకొక క్వశ్చన్ అడగాలనుకున్నాను. అది ఏంటంటే సార్, భారత్ నిర్మాణ్ వాలంటీర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి 2011లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి వారు అందిస్తున్నటువంటి వివిధ పథకాలు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటామండి. ఇవి 1952 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా 2013 స్వాభిమాన్ కార్యక్రమం వరకు కూడా, అంటే 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టిందండి. అప్పటి నుంచి దాదాపు 90కి పైగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అమలు చేయడం జరుగుతూ ఉంది. 2013లో కూడా లాస్ట్లో
స్వాభిమాన్ అనే కార్యక్రమం, అంటే ప్రతి ఇంటికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా గ్రామీణ పునర్నిర్మాణం ఏదైతే ఉందో మనం ఆశించిన రీతిలో జరగలేదు. దాన్ని నిర్మించాలంటే మరి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో, అధికార యంత్రాంగం ఏదైతే ఉందో, అది ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని చేరుకోలేదు అనే ఒక నమ్మకంతో, ఒక నిర్ణయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ వ్యవస్థ, ఒక వాలంటరీ వ్యవస్థ, స్వచ్ఛంద సేవకుల వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేస్తే తప్ప ఈ కార్యక్రమాలు మనం అనుకునే రీతిలో ఫలితాలను ఇవ్వవు అనే ఒక ఉద్దేశంతో ఈ వ్యవస్థకు 2011 శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఆ రకంగా మనము ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి జిల్లాలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా, మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2200 గ్రామాల్లో దాదాపు 38,000 మంది వాలంటీర్స్ను ఈరోజు మనం తయారు చేయడం జరిగిందండి. వీరంతా కూడా మరి శిక్షణ పొందిన తర్వాత తమ గ్రామ పునర్నిర్మాణం కోసము ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు కార్యక్రమాలను గూర్చి మరి ప్రచారం చేయడము, వారికి అవగాహన కల్పించడము, ఫలితాలు అందజేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ఓకేనండి. సత్యనారాయణ గారు, యాక్చువల్గా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే దానికి ఆపోజిట్ నుండి, అంటే ఎదురు నుండి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు కదండి గ్రామంలో, భారత్ నిర్మాణ్ వాలంటీర్లు. ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు పొగాకును అమ్మొద్దు అన్నారు, ఇమీడియట్గా పాన్ షాప్ వాళ్ళు అంటారు మేము ఎలా బతకాలి అంటారు. సో ఇదంతా అంటే అందరికీ తెలిసిందే. ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మీరు ఎలా ఈ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొన్నారు? అసలు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ సమస్య మాకు కూడా వచ్చింది మేడం గారు. ఇప్పుడు షాపుల వాళ్ళు ఏమందంటే కైని గుట్కాలు పొగాకు అమ్మొద్దంటే మేము దాని మీద బ్రతుకుతున్నాం, మేము ఎలా బ్రతకాలి అని అడిగితే మాకు మాడుగుల ఇండియన్ బ్యాంకు దత్తత గ్రామం మా గ్రామం. బ్యాంకు పరంగా మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, వైఫ్ అండ్ హస్బెండ్ అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయించడం మా భారత నిర్మాణ వాలంటీర్లు చేయించారు. అకౌంట్లు ఓపెన్ చేయించడం, వైఫ్ అండ్ హస్బెండ్కి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం. అలాగే మా గ్రామంలో దత్తత గ్రామం కాబట్టి నో ఫ్రిల్ అకౌంట్స్, వికాస్ సేవింగ్ పత్ర బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఒకటి ఉందండి. అలాగే డిఆర్ఐ, డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్, పావుల వడ్డీకి ఇస్తారు. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మా గ్రామానికి వెచ్చించారు. అలాగే ప్రభుత్వ పరంగా ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో బ్యాంక్ పరంగా అన్ని పథకాలను కూడా పొంగల్పాక గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే కైని గుట్కాలు అవి అమ్మటం ఆపడం వలన షాపుల వాళ్ళందరికీ కూడా మేము దగ్గరుండి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కల్పించాం. ఇటు ప్రజల ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి, దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఏదేమైనా సరే మనం ఆపాలి. దాని ద్వారా వాళ్ళు కూడా వేరే వ్యాపారం చేసుకుని దాని మీద లబ్ధి పొందాలి తప్ప ప్రజల ఆరోగ్యం విషయంలో మీరు ముందు చూపుతో గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని, మేందర దృష్టిలో పెట్టుకొని అది ఆపాలని చెప్పేసరికి షాపుల వాళ్ళు కూడా ఆపేసి వేరే వ్యాపారం నిమిత్తం మేము లోన్స్ ఫెసిలిటీ కూడా ఇప్పించాం మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. మరి పొగాకు రహిత గ్రామం పొంగలిపాక అనే లఘు చిత్రం ఎప్పుడు ప్రసారం అవుతుంది వీక్షించండి. ప్రజలలో సమిష్టి తత్వం, పరస్పర సహకారం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఆలోచనల్లో ఆచరణలో ఒకటే మాట ఒకటే బాట, ఇవన్నీ కలిస్తేనే అది ఆదర్శ గ్రామం. అదే పొంగలిపాక గ్రామం. విశాఖ జిల్లా మాడుగుల మండలంలో 1600 పైచిలకు జనాభా గల పొంగలిపాక గ్రామం నేడు రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకుంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ యంత్రాంగం సాధించలేని ఘనతను గ్రామంలోని కొద్దిమంది యువత సాధించటం విశేషం.